నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి పార్టీని కలిసిన జనసేన నేతలు కూటమి సమన్వయ స్ఫూర్తి క్షేత్రస్థాయిలో ప్రతిఫలిస్తుందని వ్యాఖ్యానించిన ప్రతి పార్టీ. ప్రతి పార్టీని కలిసిన మదర్ తెరిసా ఆటో యూనియన్ సభ్యులు ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ప్రతి పార్టీ. 27వ వార్డు 18వ సచివాలయం అడ్మిన్ని తొలగించాలి. మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన వార్డు ప్రజలు. ఈ నెల 10న రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం వెల్లడించిన క్లబ్ సభ్యులు. తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతల కూటమి సమన్వయ స్ఫూర్తి క్షేత్రస్థాయిలోనూ ప్రతిఫలించాలని ఆకాంక్షించారు మాజీ మంత్రి తెదేపా సీనియర్ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. సూపర్ హిట్ అయిన ఈ మైత్రి విడదీయాలని, స్నేహబంధంలో చిచ్చు పెట్టాలని, వైకాపా వారి పెయిడ్ బ్యాచ్ పన్నిన వలలో ఎవరు చిక్కుకోరాదని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విశాల ప్రయోజనాలు, యువత భవిత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎలాంటి సంయమనం, పట్టుబిడుపుల ధోరణితో ప్రభుత్వాన్ని తీసుకుని వెళ్తున్నారో దిగువ స్థాయి నాయకత్వం కూడా అదే బాటలో సాగాలని, చిన్న చిన్న సమస్యలేమైనా ఉన్నా మాట్లాడుకుంటూ పరిష్కరించుకోవాలన్నారు. సోమవారం జనసేన పార్టీ పలువురు రాష్ట్ర స్థాయి సీనియర్ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావును చిలకలూరిపేటలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోయినబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, చిలకలూరిపేట జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ తదితరులు కలిశారు. ప్రతిపాటిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ యాదవ్, గాది వెంకటేశ్వరరావును ప్రతిపాటి సత్కరించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన సమన్వయంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతిపాటి, చంద్రబాబు, పవన్ వంటి భవిష్యత్ దృక్పథం, బాధ్యత కలిగిన నాయకుల చేతుల్లో రాష్ట్రం సురక్షితంగా ఉందని ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి, యువతకు ఉపాధి హామీ అనేక విషయాలలో ఇరు పార్టీలు, ఇరువురి అధినేతల మధ్య ఎంతో సమన్వయం ఉందన్నారు. నాదెళ్ల మండలం గణపవరం గ్రామంలోని అంబేద్కర్ కాలనీ నందు సోమవారం సాయంత్రం జరిగిన కట్టెంపూడి చిన్న కుమారుని వివాహ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో గణపవరం తెలుగుదేశం నాయకులు, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు గంగా శ్రీనివాసరావు, గ్రామ మాజీ సర్పంచ్ వలెటి హిమవంతరావు, జంపరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని మదర్ తెరిసా ఆటో యూనియన్ సభ్యులు మంగళవారం మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రత్తిపాటికి పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారి సమస్యలను ప్రతిపాటికి ఒక్కొక్కటిగా విన్నవించుకున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని తమ జీవితాలకు అండగా నిలబడాలని వారు కోరారు. ఇందుకు స్పందించిన ప్రతిపాటి ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎవరు అధైర్యపడవద్దని, త్వరలోనే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కె రాజు, వైస్ ప్రెసిడెంట్ ఎం అశోక్, ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు, సహాయక కార్యదర్శి మస్తాన్, కోశాధికారి సుబ్రహ్మణ్యం, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 27వ వార్డు 18వ సచివాలయం అడ్మిన్గా వ్యవహరిస్తున్న ప్రతాప్ వార్డు ప్రజలైన వారిని పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సోమవారం నిర్వహించిన స్పందనలో కమిషనర్ గోవిందరావుకు ఆ వార్డు వారు ఫిర్యాదు చేశారు. 27వ వార్డులోని పలు సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ నాయకుల ఆదేశాల మేరకు అనర్హులైనప్పటికీ అర్హుల జాబితాలో చేర్చారని, సచివాలయానికి పనుల నిమిత్తం వెళ్లే వారిని ఏం కావాలి అని అడిగి కూడా పలకరించరని, కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారని, అదేమని ప్రశ్నించిన వారిపై సహకార్యాలయ ఉద్యోగులతో పాటు వార్డులో నాయకులతో పలు ఇబ్బందులకు గురి చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు కూడా నమోదు చేయిస్తారని పలు అభియోగాలు చేశారు. వెంటనే విచారించి ఇన్ఛార్జ్ అడ్మిన్గా కొనసాగుతున్న అడ్మిన్ను బదిలీ చేసి నూతన అడ్మిన్ను నియమించి ప్రతాప్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సచివాలయంలో ఏదైనా హెల్ప్కి వెళ్ళినా కూడా పనివారికి కౌన్సిలర్ గారు ఎలా చెప్తే అలా చేస్తారు. ఇక్కడ వాళ్ళందా తనకు సంబంధించిన వాళ్ళకి తన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలా
ఇక్కడ ఇబ్బందులు మేము పడ్డాము. మేము వచ్చి వెయిట్ చేస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. కాసేపు వెయిట్ చేసిన తర్వాత కానీ తన వాళ్ళకైతే ముందు చేస్తారు. ఆ వార్డులో వాళ్ళకి తనకు సంబంధించి అర్హత ఉన్నా లేకపోయినా వాళ్ళకి చేస్తారండి. మాకు అర్హత ఉన్నా కూడా మమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. పోనీ వాళ్ళు కొన్నాళ్ళు చేసినాకైనా మీకు అర్హత ఉంది కదా మిమ్మల్ని తీసుకుంటామని చెప్పి మా దగ్గరికి ఎప్పుడు రాలేదు. మాకు చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు అందువల్ల ఇక్కడ మార్చేసి అడ్మిల్ని వాళ్ళని మార్చేసి కొత్త వాళ్ళని ఇస్తే రాగినపాలెంలో మాకు ఈ వార్డులో వాళ్ళకి న్యాయం జరిగిద్దని మా అభిప్రాయం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కన్నా నివాసానికి వెళ్లి స్వయంగా ఆయన్ను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే కన్నా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం 10వ తేదీ 7 గంటలకు పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని నూతన క్లబ్ అధ్యక్షుడిగా ఎంపికైన వారణాసి శరత్ కుమార్ శాస్త్రి తెలిపారు. క్లబ్ కార్యదర్శిగా కొల్లా వెంకట సుబ్బారావు, కోశాధికారిగా జంపని శ్రీనివాసరావు, ఇతర కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, రోటరీ 3150 జిల్లా గవర్నర్ శరత్ చౌదరి, జిల్లా రోటరీ మాజీ గవర్నర్ అన్ని రత్న ప్రభాకర్, ఇతర రోటరీ ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ పండరిపురం సభ్యులు అలంగారు మోహన్, కొల్లా సింగారావు, అలా దాసనాయన, చెంచుపున్నయ్య, కేపీఎస్ఎన్ రాజు, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులుగా ఈ నెల 10వ తారీఖు బుధవారం సాయంత్రం 7 గంటల నుండి వారణాసి శరత్ కుమార్ శాస్త్రి అనేటువంటి నన్ను రోటరీ వ్యక్తులందరూ కూడా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గత 37 సంవత్సరాలుగా అందరూ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం యొక్క సేవలో తరిస్తూ ఈ క్లబ్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చారు. అలాగే ఈ రోజున 38వ అధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి నేను, అలాగే సెక్రటరీ కొల్లా వెంకట సుబ్బారావు గారు, అలాగే ట్రెజరర్ జంపని శ్రీనివాసరావు గారు, మేమంతా కూడా మా యొక్క రోటరీ మెంబర్స్ అనుగుణంగా, తర్వాత మా డిస్ట్రిక్ట్ చైర్మన్ అయినటువంటి శరత్ చౌదరి గారి ఆదేశాల అనుసారం, ఇంటర్నేషనల్ చైర్మన్ ప్రెసిడెంట్ ఆదేశాల అనుసారంగా రోటరీ క్లబ్ బయలాలను అనుసరిస్తూ రోటరీ సోదరుల యొక్క మాటలను స్వీకరించి వారి మాటలను అనుసరిస్తూ 38వ వార్షికోత్సవాన్ని రాబోయే రోజుల్లో ఘనంగా జరుపుకోవడానికి తెలియజేసుకుంటూ, అలాగే మన చిలకలూరుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్య, వైద్య, త్రాగునీరు, అలాగే ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలను ఇంతకుముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ట్రెజరర్ ఏ విధంగా అయితే చేసుకుంటూ వచ్చారో వారి అడుగుబాటులో నడుస్తూ మేము అటువంటి కార్యక్రమాన్ని ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపాలని ప్రకృతి వ్యవసాయం డిపిఎం కమలకుమారి అన్నారు. ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పొలాలను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ రాష్ట్ర సమన్వయకర్త వెంకట్రావు, టిఎల్ గోపిచంద్, వ్యవసాయ సిబ్బంది ఉన్నారు. నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామ మాజీ సర్పంచ్ కడియాల తాండవ తల్లిగారి పెదకర్మ కార్యక్రమానికి నాదెళ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గుర్రం నాగపూర్ణచంద్రరావు, ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మున్నా షరీఫ్, సాతులూరు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ రైతు బజార్ ద్వారా కిలో బియ్యం 48 రూపాయలకు, కందిపప్పు 160 రూపాయలకు సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బియ్యం 60 రూపాయలు, కందిపప్పు 182 రూపాయలు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్ కౌంటర్లలో సరఫరా చేయనున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా పలు విత్తన షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామంటూ అధికారులు హడావుడి చేస్తున్నారు. అయితే ఎక్కడా కూడా ఒక్క షాపునైనా సీజ్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణంలో మండల కేంద్రాల్లో కూడా తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. రెండో కంటికి తెలియకుండా గప్చుప్గా జరుగుతున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు కూడా తనిఖీల్లో పాల్గొన్నప్పటికీ ప్రెస్కు ఎలాంటి సమాచారం అందివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఈరోజు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.